ఈ వీడియో ద్వారా శాసనసభ శాసనమండలికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాం. ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ముందుగా శాసనసభకు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాం. శాసనసభను విధానసభ అని కూడా అంటారనమాట. శాసనసభను విధానసభ అంటారు. అదేవిధంగా శాసనమండలి అయితే విధాన పరిషత్ అనేసి పిలుస్తారు. ఇక్కడ శాసనసభ గురించి చూసుకున్నట్లయితే శాసనసభలో ప్రజలు ఎన్నుకున్న వారు సభ్యులుగా ఉంటారు. అంటే ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో శాసనసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. శాసనసభ సభ్యుల్ని ఎమ్మెల్యేలు అనేసి పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి సభలో సభ్యుల సంఖ్య ఉంటుంది. ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి సభలో సభ్యుల సంఖ్య ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాసనసభకు పోటీ చేయడానికి కావాల్సినటువంటి కనీస వయస్సు 25 సంవత్సరాలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. శాసనసభకు పోటీ చేయడానికి ఉండాల్సినటువంటి కనీస వయస్సు ఎంత అంటే 25 సంవత్సరాలు. నెక్స్ట్ పాయింట్, శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు. శాసనసభ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. కాకపోతే స్పీకర్ శాసనసభకు అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్, స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని గుర్తుంచుకోండి. శాసనసభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ఎవరు సభకు అధ్యక్షత వహిస్తారు అంటే ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు అనేసి ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే ఢిల్లీ, పాండిచ్చేరి. నెక్స్ట్, విధానసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతకు మించకూడదంటే 500కు మించకూడదు. విధానసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతకు మించకూడదు అనేసి ప్రశ్న అడిగితే 500కు మించకూడదు అనమాట. నెక్స్ట్, కనిష్ట సభ్యుల సంఖ్య 60కు మించకూడదు. అర్థమైంది కదా. నెక్స్ట్, గోవా, సిక్కిం, మిజోరాం రాష్ట్రాల్లో 60 కంటే తక్కువ సభ్యులు ఉన్నారనమాట. కనిష్ట సభ్యుల సంఖ్య 60 కన్నా మించకూడదు. కానీ 3 రాష్ట్రాలలో మాత్రం 60 కన్నా తక్కువ మందే ఉన్నారు. గోవాలో అయితే 40 మంది శాసనసభ్యులే ఉంటారు. సిక్కిం రాష్ట్రంలో 32 మంది, మిజోరాంలో 40 మంది శాసనసభ సభ్యులు మాత్రమే ఉంటారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్థిక బిల్లు విషయంలో శాసనసభదే అంతిమ నిర్ణయం. ఓకేనా. ఇప్పుడు శాసన మండలికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాం. శాసన మండలి, ఈ శాసన మండలిని విధాన పరిషత్ అని కూడా అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, శాసనసభనైతే విధానసభ అంటారు, శాసన మండలిని ఏమంటారంటే విధాన పరిషత్ అని కూడా అంటారు. ఇక మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3 కంటే ఎక్కువ మంది ఉండకూడదు అనమాట. అలాగే కనీసం 40 మంది సభ్యులు ఉండాల్సింది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, మొత్తం సభ్యుల్లో 5/6 వంతు పరోక్షంగా ఎన్నుకవుతారు. అలాగే 1/3 వంతును రాష్ట్ర శాసనసభలు ఎన్నుకుంటారనమాట. విధాన పరిషత్తులో రాష్ట్ర శాసనసభలు ఎంత వంతును మందిని ఎన్నుకుంటారంటే 1/3 వంతు మందిని రాష్ట్ర శాసనసభలు ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే 1/3 వంతును స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. తర్వాత 1/12 వంతును పట్టభద్రులు ఎన్నుకోవడం జరుగుతుంది. పట్టభద్రులు అంటే డిగ్రీ పట్టా కలిగినటువంటి వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి కదా ఇట్లా. నెక్స్ట్ వచ్చేసిందును 1/12 వంతును ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/6 వంతును గవర్నర్ నామినేట్ చేస్తారు. 1/6 వంతు ఎమ్మెల్సీలను వచ్చేసి గవర్నర్ గారు నామినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విధాన పరిషత్లో సభ్యుడిగా ఎన్నికవడానికి ఉండాల్సినటువంటి కనీస వయస్సు 30 సంవత్సరాలు అనమాట. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. శాసన మండలి లేదా విధాన పరిషత్లో సభ్యుడిగా ఎన్నికవడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత అంటే 30 సంవత్సరాలు. అదేవిధంగా విధానసభ సభ్యుడిగా ఎన్నికవడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత అంటే 25 సంవత్సరాలు. ఎమ్మెల్యేకి అయితే 25 సంవత్సరాలు, ఎమ్మెల్సీకి అయితే 30 సంవత్సరాల కనీస వయస్సు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, దీన్ని శాశ్వత సభ అనేసి కూడా అంటారు. విధాన పరిషత్ను శాశ్వత సభ అని కూడా అంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. సభ్యుల కాలపరిమితి 6 సంవత్సరాలు అనమాట. విధాన పరిషత్ సభ్యుల కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు అంటే
6 సంవత్సరాలు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న రాష్ట్రాలు ఏంటంటే కనుక 7 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. అవి ఏవేవంటే ఉత్తరప్రదేశ్, నెంబర్ 1 ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జమ్మూ కాశ్మీర్. ఈ 7 రాష్ట్రాలలో శాసనమండలి ఉన్నాయన్నమాట. శాసనమండలి ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ 7 రాష్ట్రాలు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించడం జరిగిందనమాట. కానీ పూర్తిగా దానికి సంబంధించినటువంటి డిక్లేర్ కాలేదు. ప్రస్తుతానికైతే ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం అనేది కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం పొందితే కనుక రద్దు అవుతుందన్నమాట. అంతవరకు ఇంకా శాసనమండలి అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ శాసనమండలికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.